టూ సింపుల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ హియర్. ప్రోగ్రామ్ అంటే ఏంటి అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? సో ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో మనం కోడ్ రాస్తున్నాం. సపోజ్ A = 10, B = 20. రెండింటిని యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసి ప్రింట్ చేస్తున్నాం. సో ఈ కోడ్ మనం ఎందుకు రాస్తున్నాం అంటే ఎడిషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికి. ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్నే మనం ఏమంటామంటే ప్రోగ్రామ్ అంటాం. ప్రోగ్రామ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు డూ ఎ టాస్క్. ఆ టాస్క్ ఎవరు పెర్ఫామ్ చేస్తారనంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఇన్పుట్గా ఎవరికి ఇస్తాం? కంప్యూటర్కి ఇస్తాం. సో కంప్యూటర్ విల్ ప్రాసెస్ అండ్ ఇట్ విల్ గివ్ ద అవుట్పుట్. ప్రాసెస్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది. కానీ కంప్యూటర్కి ఇన్పుట్గా ఇవ్వాలి అని అంటే మనం ఈ ఇన్స్ట్రక్షన్స్ని డిఫైన్ చేయాలి అని అంటే మనకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ ప్రోగ్రామ్స్. ప్రోగ్రామ్స్ అంటే ఏంటి? మళ్ళీ ఇన్స్ట్రక్షన్ సెట్స్. ఎందుకు? టు కమ్యూనికేట్ విత్ కంప్యూటర్. అంటే కంప్యూటర్కి ఇన్పుట్ ఇవ్వాలి అని అంటే ఎట్లా ఇవ్వాలి? ఒక ప్రోగ్రామ్ లాగా మనం ఇన్పుట్ ఇవ్వాలి. బట్ ఆ ప్రోగ్రామ్ మనం క్రియేట్ చేయాలి అని అంటే మనకేముండాలి? ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండాలి. ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసే లాంగ్వేజ్‌నే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఏ లాంగ్వేజ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మనం సి లాంగ్వేజ్‌ని యూజ్ చేసి కంప్యూటర్‌కి ఇన్పుట్ ఇవ్వచ్చు. C++ యూజ్ చేయొచ్చు. జావా యూజ్ చేయొచ్చు. .NET, పైథాన్ ఇంకా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. హోప్ యూ అండర్‌స్టూడ్. థాంక్ యూ.